ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదివారం ప్రకటన గ్రంథాన్ని వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు యోహాను, ప్రియుడైన యోహాను, భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను, స్వార్థికుడైన యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండగా పరవశుడై ప్రభువు దర్శనమును అతడు చూచాడు. ప్రభు ప్రత్యక్షతను అతడు చూచాడు. ఆ ప్రత్యక్షతలో మనము గమనిస్తుండగా ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, ఆ వస్త్రమును చూచాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రొమ్మునకు కట్టుకున్న బంగారు దట్టిని చూచాడు. 14వ వచనములో మన ధ్యానాంశం, ఆయన తలయు తల వెంట్రుకలను, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను అనే మాట. ఆయన తల వెంట్రుకలు, తల తెల్లని ఉన్ని, ఒక తెల్లని దూది వలె, అవి హిమము మంచు వలె తెల్లనివి. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు తల అనగానే శరీర అవయవాలలో తల ప్రధానమైనది, ముఖ్యమైనది. శిరసత్వము అంటాం. ఈనాడు ప్రతి సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అనగా సంఘములను నడిపించువాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన తన ఆజ్ఞ ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన నడిపించువాడు. శిరస్సులో నుండి వచ్చే ఆజ్ఞను అనుసరించి ఈ అవయవాలు పనిచేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రధానమైన కేంద్రం. 7 సంఘాలకు కేంద్రం హైదరాబాద్, సంఘాలకు కేంద్రం చెన్నై, హైదరాబాద్, చెన్నై, లేక కర్నూల, లేక కడపన, లేదా రోమ్ పట్టణములో ఉన్న పోపు గార. సంఘములకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కేంద్రం. నేడు ప్రభువే కేంద్రం అని చెప్పుకొని వారి గుప్తాధిపత్యమును వహించి సంఘాల మీద పెత్తనము చేసే పెత్తందారుల వ్యవస్థ పెరిగిపోయినది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అన్నిటిలో ఆయనకు ప్రధానత్వము, ప్రాముఖ్యత,
యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాముఖ్యత ఉండాలి అన్నిటిలో. అది ఏదైనా సంఘములో ఆరాధన కూడికన, ప్రార్థన కూడికన, వాక్య ధ్యాన కూడికన, సభల, ప్రభల, పరిణయమ, ఏ కార్యమైన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయనే హెచ్చింపబడు నిమిత్తము ఆయన శిరస్సై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధానులు, అధికారులు, వారికి కూడా ఆయన శిరస్సుగా ఉన్నాడు. అనగా ఆయన ఆజ్ఞ ద్వారానే ప్రధానులు పనిచేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞ ద్వారానే అధికారులు పనిచేయాలి. అంటే దేవదూతల మీద ఆయన అధికారము గలవాడు. సంఘములో బాధ్యత గల నాయకులు, నాయకులంటే పెత్తందారులు కాదు, పరిచారకులు, పనివారు, సేవకులు, వారి మీద కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అధికారి, శిరస్సు, తల. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి, తాను చూచిన వాటిని గూర్చి చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సై ఉండగా, ఆయన ఆజ్ఞ ప్రవహిస్తూ ఉండగా, ఆయన ఆజ్ఞ ద్వారా శరీరములోని అవయవాలన్నీ సమకూర్చబడి, అవి ఒకదానికొకటి అతకబడి, ప్రేమ చేత అతకబడి, వాక్యము చేత అతకబడి, సంఘము వృద్ధి పొందుట, సంఘము క్షేమాభివృద్ధి పొందుట, సంఘము అభివృద్ధి పొందుటను మనము చూడగలం కదా. ప్రతి విశ్వాసి శిరస్సు నుండి వచ్చిన ఆజ్ఞకు లోబడవలెను కదా. సర్వశరీరము ప్రియులారా, అభివృద్ధి, ఆలోచన, ఆజ్ఞ, జీవం, అధికారం శిరస్సు నుండి, తల నుండి, దేవుని తలలో నుండి వచ్చే ప్రతి ఆజ్ఞకు ఈనాడు విశ్వాసివిగా నీవు విధేయత అందరూ విశ్వాసులే, విధేయత చూపాలి. అందరిలో కొందరిని దేవుడు పరిచారకులుగా నియమించాడా, ఆయన శిరసత్వమునకు విధేయత చూపాలి. పెద్దలుగా నియమించాడా, ఆయన శిరసత్వమునకు విధేయత చూపించాలి. సేవకులుగా నియమించాడా, ఆయన శిరసత్వమునకు విధేయత చూపించాలి. అవిధేయుడైన సౌలు ఏమయ్యాడు? సౌలు బెన్యామీను గోత్రము అల్పమైనదే, అల్పమైన గోత్రములో నుండి దేవుడు సౌలును ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా నియమించాడు. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి, ఆజ్ఞకు అవిధేయుడై సౌలు రాజు ఏమైపోయాడు? అధికారములో నుండి త్రోసివేయబడిన వాడుగా మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనములో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినలేదు, శిరసత్వమునకు లోబడలేదు, క్షీణించిపోయినట్లుగా చూడగలం. అదే దావీదు, గొర్రెల కాపరి, అరణ్యములో ఉన్నవాడు, దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడు, శిరసత్వమునకు అతకబడ్డాడు. అందుకే దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు.
అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనములో, తరువాత అతనిని తొలగించి సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుని కనుగొంటిని, దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రియులారా, క్రీస్తు తల అది తెల్లనిది అనే మాట. క్రీస్తు తలలోని పరిశుద్ధ తలంపులను గూర్చి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ప్రభువైన యేసు క్రీస్తు వారి పాప రహిత జీవితం. ఆయన మనస్సు యొక్క స్వచ్ఛత, నిర్మలత, పరిశుద్ధత. ఆధ్యాత్మిక యుద్ధములో మనస్సు పోరాడేది. క్రీస్తు ఆయన పోరాటములో ఆయన పాపము చేయలేదు. దేవుని మహిమకు ప్రతి చెడు ఆలోచన ఆయనలో దూరంగా ఉన్నట్లుగా మనం చూడగలం. క్రీస్తులో పాపము లేదు అని పౌలు ఇలా అన్నాడు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతిగనట్లు పాపమెరుగని ఆయన. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, పాపమెరుగని ఆయన, ఆయన పాపమును ఎరుగడు. పేతురు 3.5 ఏండ్లు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22లో అన్నాడు, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన క్రియలలో పాపము లేనివాడు, ఆయన ఆలోచనలో పాపము లేనివాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యులలో ఒకడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వభావములో ఏమాత్రము పాపము లేనివాడుగా మనము చూడగలం. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి అన్నాడు యూదులతో ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. నేటి వరకు యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం ఉన్నది అని కథలు రాసేవారున్నారు, పాపం ఉన్నది అని నవలలు రాసేవారున్నారు, పాపం ఉన్నది అని సినిమా తీసేవారున్నారు. కానీ నిరూపించిన వారు ఒకరునూ లేరు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా ఆయనను గురించిన సువార్తలు ఉన్నాయి. జీవిత చరిత్ర ఆయన ఉన్న దినాలలోనే రాసిన వారున్నారు. ఆయన తల తెల్లనిది. పిల్లల మన తల అది నల్లనిది. అంటే కొందరు నలుపు వర్ణము గల వెంట్రుకలు గలవారున్నారు, తెలుపు వర్ణము గల వెంట్రుకలు గలవారున్నారు. అది కాదు ఇక్కడ. మన తల నల్లనిది అంటే చెడిపోయిన ఆలోచనలు కలిగినటువంటి మానవులం నీవు నేను. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనములో, 5-6 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. కదా, మానవుని తలంపులు నిత్యము అవి చెడ్డవి. బాల్యము నుండి, తల్లి గర్భములో నుండే చెడ్డవి. ప్రియులారా, మానవుడు ఆదాము చెడిపోయిన స్వభావములో పుట్టినవాడు. అందుకే మన మాటలు చెడ్డవి, మన తలంపులు చెడ్డవి, నల్లనివి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి తలంపులు విశ్వాసులమైన మన గూర్చి, యేసు ప్రభువు నమ్మిన నిన్ను గూర్చి ఆయనకు శ్రేష్టమైన తలంపులున్నాయి. అందుకే ఆయన తల తెల్లని ఉన్నిని పోలినదై హిమమంత ధవలముగా ఉండెను అన్నారు. ఆయన తలంపులు మన ఎడల పరిశుద్ధమైనవి, ఆయన తలంపులు నీ ఎడల ఉన్నతమైనవి, ఆయన తలంపులు నీ ఎడల శ్రేష్టమైనవి, ఆయన తలంపులు నీ ఎడల విస్తారమైనవి, అవి ఉన్నతమైనవి, అవి ఎత్తైనవి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా తలంపులు
మీ తలంపుల వంటివి కావు అన్నాడు ఆయన. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, నిన్ను గూర్చి ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైన తలంపులు. నీవు నేను పిండముగా ఉండగా ఆయన కన్నులు నిన్ను నన్ను చూచాయి. మన కొరకు ఒక గ్రంథము లిఖించబడినది. నీకొక గ్రంథం, నాకొక గ్రంథం. మన దినములలో ఒకటైనను కాకమునుపే అవన్నీయు ఆ గ్రంథములో దేవుడు లిఖించాడు అని 139వ కీర్తన 16వ వచనములో ఉన్నది. కీర్తనాకారుడు దావీదు అన్నాడు, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అన్నాడు. ప్రియులారా, మనలను గురించి ఆయన తలంపులు శ్రేష్టమైనవి, ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి, గంభీరమైనవి. 40వ కీర్తన 5వ వచనములో దావీదే మరలా అంటాడు, యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు అన్నాడు. చూశారా? రే సోదరి సోదరులారా, నువ్వు చాలాసార్లు చింతిస్తున్నావు, నా గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు అని. నీ కన్న తండ్రి ఆలోచించకపోయినా, నీ కన్న తల్లి ఆలోచించకపోయినా, పరలోకమందున్న నీ తండ్రి, నిన్ను రక్తమిచ్చి కొన్న నీ తండ్రి, నిన్ను గూర్చి ఆయనకు శ్రేష్టమైన తలంపులున్నాయి, ఉన్నతమైన తలంపులున్నాయి, విస్తారమైన తలంపులున్నాయి. ఆయన ఉద్దేశములు నీ ఎడల మేలుకరమైనవి. మరొకసారి ఆలోచన చేద్దాం. మరి ఇలాంటి శ్రేష్టమైన తలంపులు నీ జీవితంలో కూడా కావాలా? శ్రేష్టమైన ఆలోచనలు కావాలా? దానికి మార్గం ఉన్నది. ఒకటి, ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా చెడు తలంపులలో నుండి ఆయన శ్రేష్టమైన తలంపులలోనికి ఆయన నడిపించువాడు. ప్రార్థన. చింత ఉన్నదా? వేదన ఉన్నదా? కన్నీరున్నదా? పరిపలు ఆలోచనల చేత చిక్కుబడి కొట్టబడుతున్నావా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపములను తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు ఆయన. ప్రార్థన ద్వారా శ్రేష్టమైన తలంపులను పొందగలవు. మాత్రమే కాదు, వాక్య ధ్యానము ద్వారా శ్రేష్టమైన తలంపులను పొందగలవు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోనే అక్కడే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి అన్నాడు. వాటిని ధ్యానించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్య ధ్యానం. వాక్య ధ్యానం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు, అనగా దేవుని కార్యములను గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, నీ ఎడల కలిగి ఉన్న దేవుని తలంపులను గూర్చి నువ్వు ధ్యానిస్తూ ఉండగా శ్రేష్టమైన తలంపుల చేత నీవు నింపబడుదు. తర్వాత చూడండి, తల తెల్లనిది. ప్రభు అయిన యేసుక్రీస్తు తల వెంట్రుకలు తెల్లనివి, తెల్లని హిమము వలె ఉన్నీని పోలినవై, హిమమంతా ధవలముగా ఉండెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక అతి పురాతనమైనటువంటి ఒక వ్యక్తిగా, లేదా ఆయన శాశ్వతమైన వాడుగా, ఆయన నిత్యుడుగా మనకి ఇక్కడ ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన మహావృద్ధుడు అని మరొక భావములో మనము చూడగలం. తల వెంట్రుకలు,
ఒక 3 తలంపులను చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను అనే మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యత్వము, ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచూ ఉన్న దేవుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో, ఇంకా సింహాసనములను వేయుట చూచితని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా ఉండెను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను. మహావృద్ధుడొకడు అనే మాట అక్కడే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములో దానియేలు దర్శనములో ఇలా చూచాడు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, అక్కడే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. అనగా ఆయన నిత్యుడు. యేసు క్రీస్తు ప్రభువారు నిన్న మొన్నటి వాడు అంటున్నారా? కాదు సుమి, ఆయన నిత్యుడు అని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెల్లని వెంట్రుకలు గలవాడు, నిత్యుడు. అంటే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్నవాడు. కొందరేమని బోధిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి ఆరంభములో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన సృష్టించాడు అని బోధిస్తున్నారు. లేఖనములకు విరుద్ధమైన బోధ ఇది. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో ఈ సృష్టి ఆరంభములో ఆయన నన్ను కలుగజేసెను అని ఉంటుంది. అంటే జ్ఞానము ఒక వ్యక్తి వలె మాట్లాడుచున్న మాటలే గాని అక్కడ యేసు ప్రభువును గురించి కాదు. జ్ఞానమును యేసు ప్రభు వారికి పోల్చి ధ్యానం చేస్తున్న మాట నిజమే కానీ అక్కడ మాట్లాడుతున్నది జ్ఞానమును గూర్చి. అక్కడ మాట్లాడుతున్నది జ్ఞానం. జ్ఞానమే ఒక వ్యక్తి వలె మాట్లాడుతుంది. అంతేగాని సామెతల గ్రంథం 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఆయన ఆది, ఆయనే ఆమేన్, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, నిత్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు కాలమునకు ముందు ఉన్నవాడు, కాలము తరువాత ఉన్నవాడు, కాలము ఆయనలో ఆరంభమైనది, ఆయన యుగ యుగములో ఉన్నవాడు, ఉన్నవాడు, ఉన్నవాడు. పిల్లరా, మనం మంచివారమైన మనలను, మనము నిన్నటి వారమైన మనలను, మనము నీడ వంటి వారమైన మనలను ఆయన ఏం చేశాడు? యుగ యుగములు ఆయనతో కూడా ఉండే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో కదా నూతనమైన యెరూషలేము పరలోకము నుండి దిగివచ్చుట చూచాడు, భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. తర్వాత ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. అంటే యుగ యుగములు దేవునితో ఉండే భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన విశ్వాసిగా నిత్యత్వపు వెలుగులో క్రీస్తు పని చేయడం అంటే మనం ఎల్లప్పుడూ నిత్యత్వపు వెలుగులో జీవించాలి. అనగా క్రింద ఉన్న వాటిని కాదు, వాటిని బట్టి అతిశయపడవద్దు. నీకున్న భవనమా, నీకున్న భాగ్యమా, నీకున్న వస్తు వాహనాలా, నీకున్న పేరు ప్రఖ్యాతుల, వాటిని బట్టి అతిశయపడవద్దు. వాటిని దృష్టిలో ఉంచుకొని జీవించవద్దు సుమి. నిత్య జీవం, నిత్యత్వం,
యుగ యుగాలు దేవునితో ఉండబోతున్నటువంటి ఆ సంగతిని దృష్టిలో ఉంచుకొని ఈ భూలోకములో జీవించాలి అని బైబిల్ బోధిస్తూ ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై ఉండగా పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. అక్కడ క్రీస్తు మనలో జీవించుచున్నాడు. క్రీస్తు నిత్యత్వములో జీవించుచున్నాడు. పైనున్న వాటి మీదనే పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి, నిత్యమైనవి, భూ సంబంధమైనవి తాత్కాలికమైనవి అని ఎరిగి ఈ లోకములో జీవించాలి కదా. నిత్యత్వమునకు చెందిన వారము మనము అని ఎరిగి ఏం చేయాలి? ఆత్మ ఫలములను కనబరచాలి. ఆత్మఫలం గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వచనములో. కానీ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, కనికరం, ఇవన్నీ ఈ నిత్యత్వపు వెలుగులో నడిచే విశ్వాసి ప్రవర్తనలో ఈ ఫలములు కనబడాలి. క్రీస్తు పనిని మాత్రమే కాదు, ఈ లోకములో జీవిస్తూ ఉండగా మన వెలుగును లోకమునకు కనబరచాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కొండ మీద ఉండే పట్టణము వలె మీ వెలుగు, మీ సత్క్రియలు అనే వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశింపనీయుడి. కాబట్టి నిత్యత్వపు వెలుగులో మనము ఈ భూ సంబంధమైన విషయాల కొరకు కాక పర సంబంధమైన విషయాల కొరకు మనము జీవించాలి. ఆత్మ ఫలమును, ప్రేమను చూపించాలి. లోకమునకు వెలుగు. మన జీవిత తుది పరుగులో పౌలన్నట్లుగా మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, వెలుగు కిరీటం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రభువా, నన్ను నిత్యత్వపు ఆ దృష్టితో జీవించటానికి కృప చూపించండి అని అడుగుదాం. ప్రభువా, నీ పని కొరకై, ఆ నిత్యత్వములో ఆ బహుమానము పొందుట కొరకై నన్ను జీవింప చేయండి. నాలో ఉన్న వెలుగును అనేక మందికి ప్రకాశింపజేయువానిగా నన్ను తీర్చిదిద్దండి అని మనం ప్రార్థన చేయాలి. సో ఒకటి, తల వెంట్రుకలు, తెల్లని తల వెంట్రుకలు యేసుక్రీస్తు ప్రభు వారి నిత్యత్వమును చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి తెల్లని తల వెంట్రుకలు ఆయన పవిత్రతను చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రతి ప్రవర్తనలో పవిత్రతను గలవాడు ఆయన. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనములో, నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. ఇదే లేఖనమును పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో, నేను పరిశుద్ధుడనున్నాయను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మన పాపములు అవి ఎర్రనివి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18లో ఏమన్నాడు? రండి మన వివాదము తీర్చుకొందుము, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును, నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ప్రియులారా, మనలను తెలుపు చేయుట కొరకై ఆయన ఎర్రని వాడుగా మారిపోయాడు. ఆనాడు యెరూషలేము కుమార్తెలు షూలమిత్తుని అడిగారు, నీ ప్రియుని విశేషమేమి?
నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని వివరించింది. 10,000 మందిలో అతడు గుర్తింపదగినవాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ ధవలవర్ణుడైన దేవుడు రక్తవర్ణుడుగా కలువరిలో మారిపోయాడు. నీ పాపములను కడుగుట కొరకు ఆ ఎర్రటి ఎండవేళ కలువరి శిలువలో ఆయన వేలాడుతూ ఉండగా, రక్తపు మాంసముగా వేలాడుతుండగా నల్లని వాడుగా మారిపోయాడు. రక్తమంతా ఎండిపోయి ఆ ఎండకు ఒంటరిగా మన పాపములన్నిటినీ భరించి శాపగ్రాహిగా ఆయన వేలాడుతూ ఉండగా నల్లని వాడుగా మారిపోయాడు. ఈనాడు ఆయన రక్తములో మనలను కడిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను కడిగినవాడు, మనలను కొన్నవాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో వీరెవరు, తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు అని అడిగినప్పుడు, అయ్యా నీకే తెలియను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నల్లని వారము, తెల్లని వారముగా చేయబడ్డాం. మన నల్లని పాపములన్నిటినీ ఆయన రక్తములో కడిగి వేశాడు. అయితే ఈ లోకములో మనం పరిశుద్ధంగా ఎలా జీవించగలం? దేవుని పరిశుద్ధత అనే కొలమానములో నీవు నేను జీవించబద్దులమై ఉన్నాం. మానవుని కొలమానం కాదు. అందుకే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడిన ప్రకారం. ఆయన పరిశుద్ధత, ఆయన కొలత, పరిశుద్ధత అనేది దేవుని ఆదేశం, ఆజ్ఞ. దేవుడు పరిశుద్ధుడై ఉన్నంత వరకు ఆయన కొలమానములో మాత్రమే కదా పరిశుద్ధంగా మనం ఎలా జీవించగలం? పాపపు కోరికల నుండి దూరముగా ఉండుట ద్వారా పరిశుద్ధముగా మనము జీవించగలం. పేతురు మొదటి పత్రిక 2:11లో, ప్రియులారా, నీవు ఈ లోకములో ఎలా ఉన్నాం? పరిశుద్ధులము, యాత్రికులమై ఉన్నాము. మన శరీరము ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో పోరాడుతూ ఉండగా ఈ కోరికల నుండి మనము దూరముగా ఉండాలి. విశ్వాసి ఈ పాపపు కోరికలు, శరీర ఆశలు, శరీర కోరికలు వాటికి దూరంగా ఉండడం ద్వారా పరిశుద్ధంగా జీవించగలం. ఇంకా ఎలా పరిశుద్ధంగా జీవించగలం? ఈ లోకములో ఉండగా ఈ లోక మాలిన్యము మనకంటకుండా మనము జీవించాలి. ఒకవేళ మాలిన్యం అంటితే ఏం చేయాలి? నిత్యము శుద్ధి చేసుకోవాలి, కడగబడాలి. ఎలా? పశ్చాత్తాపము నుండి ప్రభు దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేయుట ద్వారా మన సమస్త పాపములను కడిగి శుద్ధి చేయువాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త అతిక్రమముల నుండి మనను శుద్ధులునుగా చేయును. పరిశుద్ధంగా ఉండడానికి మనము తరచుగా దేవుని ఎదుటికి వెళ్ళాలి. మాటికి మన తప్పులను ఒప్పుకోవాలి. ఆయన కడిగి ఆయన మనలను శుద్ధి చేయువాడు. ఆయన క్షమాపణను మనము స్వీకరించాలి. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యత్వమును చూపిస్తూ ఉండగా. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను చూపిస్తూ ఉండగా. 3వది, తెల్లని తల వెంట్రుకలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అనుభవ జ్ఞానమును చూపించుచున్నది. ఇంతవరకు మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో, మహావృద్ధుడొకడు కూర్చుండెను.
సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ప్రియులారా, ఆయన అనుభవ జ్ఞానం, నిత్యత్వపు అనుభవ జ్ఞానం అనగా సృష్టి ఆరంభము నుండి సృష్టి ముగింపు వరకు ఒకేసారి చూడగలిగిన ఏకదృష్టి గలవాడు దేవుడు. ఆయన దృష్టికి మరుగై ఉన్నది ఏదియూ లేదు. అంతరంగమును శోధించువాడు, మన తలంపులను ఎరిగిన వాడు, సమస్తమును ఆయన చూచినటువంటి జ్ఞానము గలవాడు. ఆయన లెస్సైన జ్ఞానం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే అన్నాడు. పిల్లలు, ఒకప్పుడు మనమెవరం? జ్ఞానము లేని పశుప్రాయులము అని దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. పశుప్రాయులం, పశువుతో సమానమైన వారు. తనకు ఆహారం పెట్టే యజమానుణ్ణి కొమ్ములతో పొడిచి పొడిచి చంపే ఈ ఎద్దు, ఆవు, ఆంబోతు అనేకమైన మృగముల వంటి వారు. అయితే నేడు ఆయన మనకు జ్ఞానమును అనుగ్రహించాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనములో ఆయనే మన జ్ఞానము, ఆయనే జ్ఞానాధారము. ఈనాడు జ్ఞానం అనుగ్రహించువాడు, అనుభవ జ్ఞానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను, అప్పుడు అది ఆయనకు అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు. పైనుండి వచ్చే జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, నీతి సమాధానముతో కూడిన జ్ఞానం. ఈ జ్ఞానమును మనం రుచిచూచి, అనుభవ జ్ఞానం, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఇది లోకములో విశ్వాసులమైన మనం అనుభవ జ్ఞానము గలవారముగా ఉండుటయే తెల్లని వెంట్రుకలు గలవారము. అంటే తెల్లని వెంట్రుకలు గలవారందరూ జ్ఞానము గలవారు కాదు సుమి. దైవ జ్ఞానం, అనుభవ జ్ఞానం, ఆయనతో ఉన్న అనుభవ జ్ఞానం. ఆదాము పాపము చేయకమునుపు చల్లపూట పరలోకము నుండి దేవుడు ఆయన దగ్గరకు దిగి వచ్చేవాడు. ఆదాముతో మాట్లాడేవాడు, హవ్వతో మాట్లాడేవాడు. వారిని అడగాలి, దేవుడు ఎలా మాట్లాడేవాడు, దేవుడు ఎలా ప్రేమించేవాడు, దేవుడు ఎలా క్షమించేవాడు. ఆదామా, దేవుని గురించి నీకున్న అనుభవ జ్ఞానము చెప్పు అంటే ఆదాం అంటాడు, ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాల్లో, మేము దేవుని మాటకు అవిధేయులమై ఆ సర్పము యొక్క మాట విని దిగంబరులమై తోట చెట్ల మధ్య తిరుగుతూ ఉండగా చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుని ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నాము. మా స్వరము వినగాని దేవుడు మమ్మను చంపివేయలేదు, త్రోసివేయలేదు. ఆదామా, నీవెక్కడా అని ఆయన పరితపించే హృదయం మాకు అనుభవ జ్ఞానం. మా దిగంబరత్వాన్ని చూచి ఒక జంతువును వధించి మా దిగంబరత్వాన్ని ఆయనే కప్పినవాడు. అది మా అనుభవ జ్ఞానం అని ఆదాము హవ్వలు చెప్పగలరు. అబ్రహాము దగ్గరకు వెళ్దాం. అబ్రహామా, నువ్వు దేవుని స్నేహితుడని పిలువబడుతున్నావు. నీకున్న అనుభవ జ్ఞానం ఏమిటి? నీకున్న అనుభవ జ్ఞానం ఏమిటి అంటే ఆయన అంటాడు, ఆదికాండం 14వ అధ్యాయములో నేను రాజులను జయించాను, 15వ అధ్యాయములో కృంగిన వాడినిగా ఉండగా, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగును. నేను సంతానము లేని వాడైపోతున్నాను కదా ప్రభువా, మా ఈ ఆస్తంతటికి ఎలియాజరేనా వారసుడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు. ఒక స్నేహితుని వలె ఆయన నాతో మాట్లాడుట, నాకున్న అనుభవ జ్ఞానం.
మోషే దగ్గరకు వెళ్ళి అడుగుదాం. మోషే, నీవు 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలు నడిపించావు గదా! నీవు దేవునిని ముఖాముఖిగా చూచిన వాడివి గదా! నీకున్న అనుభవ జ్ఞానం ఏమిటి? నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనములో, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ముఖాముఖిగా ఒక మిత్రునితో మాట్లాడినట్లుగా. మోషే ప్రార్థనలో గాఢంగా దేవునితో మాట్లాడేవాడు. ఆయనకున్న అనుభవ జ్ఞానం. చూడారా, పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, అనుభవ జ్ఞానం, తెల్లని వెంట్రుకలు గలవారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన జీవిత చరమాంకములో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్న, ఆయనను ఎరుగు నిమిత్తము, అనుభవ జ్ఞానము నిమిత్తము తన సమస్తమును పెంటగా ఎంచాడు. అనుభవ జ్ఞానము నిమిత్తము తన ప్రాణమును ధారపోసినటువంటి పౌలు, తెల్లని వెంట్రుకలు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యత్వం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధత, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యత్వపు అనుభవ జ్ఞానం మనం ఎరిగి, ప్రియులారా, ప్రభు ఆ నిత్యత్వపు వెలుగులో పని చేయడానికి, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించటానికి, ప్రభువుతో అనుభవ జ్ఞానము కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.